33 కోట్ల దేవతలకు నేను అధిపతిని. ఇంద్రలోకం నుండి దేవేంద్రుడు వస్తున్నానని ఒకసారి అర్థం లేదు ప్రధాని. ప్రభు నీది ఎంత బాగున్నదో చూపెట్టు. మొత్తము విన్నవించండి ప్రభు. మీ దేశం ఎక్కడ, మీ పట్టణం ఎక్కడ, మరి నీకు అన్ని అది అయిందా? చెప్పండి. 33 కోట్ల దేవతలకు నేను అధిపతిని. ఇంద్రలోకం ఉండే దేవేంద్రులను. ఇందోళ్లకు మీదోళ్లకు అందరికి నీవేనా? అందరికి నేనే. అయితే మరి ప్రభు నీవు ఎట్లానో ఉన్నావు. నిన్ను చూస్తే మాత్రం మాకు బాగా భయం అవుతుంది. మంత్రి నీకు ఏం భయం లేదు. నేను దేవుడనే కదా, నీకేం భయం లేదు. అయితే ప్రభు నీ పెళ్ళాం పేరు, మీ అయ్యా పేరు, మీ అమ్మ పేరు అది చెప్పు. అయ్యాను అవసరం లేదు కానీ చెప్పేది ఏమో. ఇప్పుడు మన గోపనపల్లి ప్రజల ముంగట మనం సభ గాయించుదాము. తర్వాత ఇంకా రాజులు వస్తున్నారు. సభ చేయుదాం ఇప్పుడు, మనము సభ చేయుదాం ఇప్పుడు.
సభ అంటే ఈ అందరూ కూడా పెట్టి మీటింగ్ చేయాలా? అందరినీ బుద్ధిలో పెట్టి మనం రాజు వచ్చేదాకా వాళ్ళని సంతోషపరచున్నాడు. అయితే చిన్నల పెద్దల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మన గోపనపల్లిలో ఉన్నటువంటి కాపు, కరణము, భట్టు, బ్రాహ్మణ, మరి గౌళ కళాల వాళ్ళను ఇక్కడ ఉన్నటువంటి అందరిని పిలిచి సభ ఏర్పాటు చేద్దాం అన్నమాట. అవును. ఇక సరే, ఇంకా సభ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పు. మిత్రమా ప్రభు శ్రీ వెంకటేశ్వర సరికొండవాస రామయ్య రాగలే రఘురామచంద్ర మందగిరి నరసింహ మానీయ వేష కుండిని నాదుడా కుంటగిరి స్వామి ఆదేవి భూదేవి ఆది లక్ష్మీదేవి అంతటా గలవమ్మా నాకు వాకివే నీకు రక్కెదను ప్రభు మీరు బయటికి రావాలి. ప్రభు మీరు పైకి రా, పైకి. సంవత్సరాలు నేను తపస్సు చేసి అలసి ఉన్నవాడని. ఓహో, 30 ఏళ్ళ నుంచి తపస్సు చేస్తాను ప్రభు. 30,000 సంవత్సరాల నుంచి తపస్సు చేసి ఆ వనంలో ఉండబడిన పక్షుల అరుపులు ఇది, ఆ మృగాల గాంధిప్పులు విని నాకు అదే అది ఇప్పుడే నేను ఆ స్వర్గలోకం పోయి ఆ దేవేంద్రుని వద్ద ఉన్న రంభ ఊర్వశి, చిత్తిని, తిలోత్తమ అనే పంచకన్యల వారి గానకళ నైపుణ్యాన్ని చూసి నేను వీక్షించడగా. వారి యొక్క జ్ఞానము చూసి మీరు వీక్షిస్తారా ప్రభు? మరి ఎలాగున్నది? నేను ఇప్పుడే దేవేంద్రుని ఇంద్రలోకం పోయాను. సరే ప్రభు, నేను కూడా మీ అంట రావస్తా ప్రభు. నేను కూడా మీ అంట వస్తా. నాకేమైనా ఉన్నదా? నీవు నా వెంట వస్తే అయ్యా ఏమన్నా ఉంటేనే ఈ రోజులో పనిచేస్తాం. మరి ఏమన్నా ఉన్నదా? అది స్వర్గము. స్వర్గమా? అయితే మా నుండి ఏమంటారు కదా, సచ్చి స్వర్గం చూడాలి, మా నుండి బొంబాయి చూడాలని మా బామ్మర్ది చెప్పిండు. మరి నీతోని నేను వస్తా, నాకు పుణ్యమే ఉంటుంది పా. నాకు 30,000 సంవత్సరాలు తపస్సు చేసి నేను తపసంపన్నుని అయిపోయాను. ఓహో ప్రభు, మీరు తపస్సు అంటే ఎట్లా కాళ్ళు మీదికి పెట్టి తలకాయ కింద పెట్టిరా మా ప్రభు? అవును. ఆహా, ఆ విధంగానే. ఎంత కట్టపడ్డావు అయ్యో. నీవు కూడా ఆ తపస్సు చేసి నాతో పాటుగా మరి మీరు ఏమన్నా తీసుకుంటారా? ఏం తీసుకోం. అది పొంగుళ్ళింగయ్య గారు, సన్నమూతుల వారు ఏమన్నా నీర్చిక్కుడుకాయలు లేకపోతే తిరుపతి తీగలు, కాశీకాయలు అన్న వాడతారా అనండి మీరు? ఏమి వాడను. అదే అట్లా కాదు, ప్రభులు వాడేది అవి తిరుపతి తీగలు, కాశీకాయలు, ఊబిలి పండ్లు మీరు వాడతారట కదా. నేను ప్రకృతి నుంచి వచ్చే
ఆ గాడుపునే తీసుకొని ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయగలిగిన అబ్బా నేను నమ్మలేనయ్యా. నమ్మకపోతే నువ్వు ఒకసారి ఆ తపస్సు అరే పొద్దున్న లేస్తేనే మావోడు పోతాడు పొక్కల అంటే ఇలా పోసుకొని వస్తాడు. వాడికి లేదు మీరు గాడుపు గాడుపు అంటే గాడుపుతో బతకాలంటే మానవుడు బతకడయ్యా. ఇప్పుడే నేను ఇంద్రలోకం పోయారా ప్రభు పోయిరండి. అల్లరి చేయకుండా అమ్మా, అల్లరి చేయకండి. స్వామి నేను ఇప్పుడే స్వర్గలోకం వచ్చాను. ఆ దేవేంద్రుని కొలువు కూటములకు పోయేదగాక. ప్రధాని ప్రభు నీవు దుర్వాస మహాముని వచ్చాడని ఆ ఇంద్రునికి చెప్పుము. దుర్గాస మహాముని దుర్వాస మహాముని వచ్చాడని చెప్పానా? అయ్యా దుర్గాస ముని వచ్చిందట. ముని ముని దుర్గాస ముని గారు దుర్వాసన ముని అంటే దుర్గాస అంటే దురాశ పెట్టుకునేవాడు అనుకుంటానా మరి? ఆ స్వామి లోపలికి ప్రవేశించము. అయ్యా నిన్ను బయటికి పంపన్నాడు. బయటికి పంపన్నా? ఎవరు పనులు లేరు పో. అయినా మళ్ళొకసారి చెప్పు పో. అయ్యా ఆయన కాట కొంచెం అది అలవాట, మీరు కొంచెం మళ్ళా చెప్పు అంటాను. మేము స్వామి లోపలికి తీసుకున్నాము. ప్రభు మీరు కొంచెం లోపలికి అట రండి, అమ్మ చూస్తాదట. సరే ఆయననే తీసుకొని ఇక్కడికి రాపో. ప్రభు మిమ్మల్నే రమ్మంటాడు. సరే అయ్యా చూడకపోతే నిలువు నిలువు. ధన్యవాదాలు చల్లగా వద్దును దేవునాయక. స్వామి పీఠపై కూర్చున్నాడు. జై శ్రీమన్నారాయణ. మౌనీశ్వర మీరిందరు ఎంత మోదమో. మేము మా దేవులోపడం వచ్చడము మేము ఎంతో ధన్యులమైతివి, ఎంతో అదృష్టమైతున్నాయి స్వామి. మీ రాకడకు ఎంతో పుణ్యత్వమైతివి కదా దేవనాయక. స్వామి ఈ పురము మీ ఇంద్రలోకం వచ్చుటకు కారణం ఏమని అడుగుతున్నావా? స్వామి మీ వద్దనున్న రంభ, ఊర్వశి, చిక్కిని, తిలోత్తమ అనే పంచకన్యలున్నారు. వారి నాట్య నైపుణ్యమును వీక్షించి నేను సంతోషపడటానికి వచ్చినాను. ఆ కన్యలను రప్పించి గానకళ వైభవ నాట్యాన్ని నాకు చూపించము. మౌనీశ్వర మీరెందు నిమిత్తంబు వస్తిరో. అవును, ఇప్పుడే మా రంభవరోజుని పిలిపించి మీ ముందు ఆట పాటలతో కరుణించుదు అన్నది పేట శ్రీహరి. పేట శ్రీహరి
చిత్తిని తిలోత్తమ ఈ పంచకన్యల నాట్య నైపుణ్యమును వీక్షించి నేను మనముల సంతోషపడాలేనని కోరికతో మీ స్వర్గలోకం వచ్చాను. అవును స్వామి, మీరు అడిగినగానే మా వద్దనున్న రంభపురుషులను పిలిపించి మీ ముందు నాట్యం జరిపించవాడు. మీ కోరికలు నెరవేర్చడం కాక ఓయమ్మా నీలవేణి అమ్మా ఈ తపోవనం చాలా పూర్తిగా బాగలేనా? అందరూ క్షేమంగానే వచ్చారు. గోపనపల్లి గ్రామంలో ఉన్న వాళ్ళు చిన్నలు పెద్దలు అందరూ మంచిగానే వచ్చి కూర్చొని ఉన్నారమ్మా. నీ రాక ఎప్పుడో వాళ్ళు ఎప్పుడు నువ్వు ఎప్పుడు వస్తావు వాళ్ళు చూస్తున్నారమ్మా. కళ్ళు తెరిచి చూస్తాను, మూసుకొని కాదు. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు నెంబర్లు, మన మహిళా సంఘం వారు అందరూ మొత్తం వచ్చి కూర్చున్నారమ్మా. నీ రాకపై ఎప్పుడు వస్తావో అని చూస్తున్నావమ్మా. కూర్చున్న వాళ్ళేనా? అందరూ బాగానే ఉన్నారమ్మా, అందరూ వచ్చారు. నీ రాకకే